ఒకానొకప్పుడు ఒక చిన్న పక్షి తన గూడు కట్టుకోవడానికి చాలా కష్టపడింది. ఎంతో శ్రమించి జాగ్రత్తగా గడ్డి పరకలను, పుల్లలను కూడబెట్టుకొని ఒక చెట్టు కొమ్మపై తన ఇంటిని నిర్మించుకుంది. కాని ఊహించని విధంగా ఒక పెద్ద గాలివాన వచ్చింది. ఆ గాలికి తన గూడు పూర్తిగా చెల్లాచెదురు అయిపోయింది. ఆ గూడు కోసం పక్షి పడ్డ శ్రమంతా వృధా అయింది. అది చాలా నిరాశ చెంది ఏడుస్తూ కూర్చుంది. ఆ దారిలో వెళ్తున్న ఒక తెలివైన ముసలి పక్షి దాన్ని చూసి, చిట్టి పక్షి, ఎందుకు ఏడుస్తున్నావు అని అడిగింది. అప్పుడు ఆ చిన్న పక్షి తన గూడు కూలిపోయిన విషయాన్ని బాధగా చెప్పింది. ముసలి పక్షి నవ్వి, నీవు పోగొట్టుకున్నది కేవలం గూడు మాత్రమే. నీ రెక్కలు ఇంకా నీతోనే ఉన్నాయి కదా. ఆ గూడును మళ్లీ నిర్మించుకోగల శక్తి, ఆకాశంలో స్వేచ్ఛగా ఎగరగల సామర్థ్యం రెండూ నీ దగ్గరే ఉన్నాయి. నీకు కావాల్సింది గూడు కాదు, అది కట్టుకునే శక్తి. ఆ శక్తి నీ రెక్కల్లో, నీ మనసులో ఉంది. నిరాశ పడకు, మళ్లీ ప్రయత్నించు అని చెప్పింది. ఆ మాటలు విన్న చిన్న పక్షికి ధైర్యం వచ్చింది. అది వెంటనే తన కన్నీళ్లు తుడుచుకొని మళ్లీ గడ్డి పరకలను కూడబెట్టుకోవడం మొదలుపెట్టింది. ఈసారి మరింత పట్టుదలతో బలంగా తెలివిగా తన గూడును నిర్మించుకుంది. అంతేనండి, జీవితంలో మనం ఏదైనా కోల్పోయినప్పుడు నిరాశ చెందాల్సిన అవసరం లేదు. మనం పోగొట్టుకుంది వస్తువులు లేదా అవకాశాలు మాత్రమే కావచ్చు, కానీ వాటిని మళ్లీ సంపాదించుకోగల శక్తి, పట్టుదల, మనలోని ఆత్మవిశ్వాసం ఎల్లప్పుడూ మనతోటే ఉంటాయి. పడి లేచిన వాడే గెలుస్తాడు. ఈ కథ మీకు నచ్చిందా? అయితే సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి.